మీలో సత్తా ఉంటుంది, కానీ మీరు వాడు చెప్పారు కదా అని చెప్పేసి వదిలేస్తారు. అదే ఒకసారి ట్రై చేస్తే వస్తుందిగా. ఒకసారి కాకపోయినా 2 సార్లు కాకపోయినా 3వ సారి సరే వస్తుంది. అలా 100 సార్లు 1000 సార్లు అయినా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. సో దాని అర్థమైంది, ఎప్పటికైనా సరే ట్రై చేయాలా. మీరు ఫస్ట్ లోనే ఆగిపోయారు అనుకోండి, అది నిజమైన ఫెయిల్యూర్. అదే ప్రయత్నం చేస్తూ ఓడిపోయారు అనుకోండి, అది నిజమైన ఫెయిల్యూర్. ప్రయత్నం చేస్తూనే ఉండాలా. సో అప్పుడే మనం ఏదైనా సరే సాధించగలం. ఓకేనా, అర్థమైందిగా. ఎప్పటికైనా సరే భయపడకూడదు, దేనికైనా సరే, మాట్లాడడానికైనా, చదవడానికైనా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికైనా, మాట్లాడడానికైనా. ఓకేనా, అర్థమైందిగా. ఫియర్, ఫియర్ అంటే ఏంది? భయం. మనకి ఏదైనా తెలియదు అనుకోండి, అది ఎవరైనా చెప్తారు, రే డేంజర్ రా, పోమకరా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో దాని జోలికి పోకూడదు అని చెప్పేసి మనం భయపడతాం. అవును కదా. అలాంటి దాని మీద ఒక స్టోరీ చెప్తా. ఒక జూ పార్క్ ఉంటుంది అనమాట. జూ అంటే ఏంది? జంతువులన్నీ ఒకే చోటు ఉంటాయి కదా, అది జూ. దాంట్లో ఒక ప్రత్యేకమైన గొరిల్లా ఉండేది. గొరిల్లా తెలుసుగా, గొరిల్లా ఉండేది అనమాట. అదేం చేసేదంటే, టూరిస్ట్ ఎవరైతే చూసేకి వస్తారో కదా జంతువులు, ఏమేమి ఉన్నాయి, పులుందా, సింహం ఉందా అని చూసే వచ్చిండే వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసేది. ఎలా అంటే, ఇది కొంచెం కోతి చేష్టలని చేసేది అనమాట. అలా చేసేది, పిల్లల్ని నవ్వించేది, దాని లాంగ్వేజ్ లో మాట్లాడేది అనమాట. గొర్రె గొర్రె అని చెప్పేసి అలాగే మాట్లాడుతూ పిల్లలందరినీ నవ్విస్తూ ఉండేది అనమాట. అలా అందరినీ అట్రాక్ట్ చేస్తా ఉంది. సో ఏం చేస్తారు జనాలందరూ, అక్కడ ఆ జూ పార్క్ లో ఏదో గొరిల్లా ఉందంట, అది మాట్లాడుతుందంట అని చెప్పేసి అనుకుంటారుగా. అందరూ మాట్లాడుకొని వెళ్తారు అనమాట. వెళ్తూ ఉంటారు చూడడానికి. అలా వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఆ జూ అయితే నడిపిస్తూ ఉన్నారు మేనేజ్మెంట్, వాళ్ళకు లాభం కలుగుతూ ఉంది గొరిల్లా వల్ల. అలా బాగానే గడిచింది. కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంది. సడన్ గా ఒక రోజు ఏమైందంటే, ఆ గొరిల్లా చనిపోయింది. ఏమైంది? చనిపోయింది. ఇంకా మేనేజ్మెంట్ ఎవరైతే దాన్ని చూసుకుంటూ ఉంటారుగా, వాళ్ళు పిచ్చి పట్టిపోయింది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, జనాలు దీన్ని చూసాక వస్తున్నారు, ఇప్పుడు ఇదే చచ్చిపోయింది, ఇప్పుడు జనాలు రారు, మాకు లాస్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా గ్రూప్ గా కూర్చొని మాట్లాడుకుంటారు. ఏమని, ఇప్పుడు ఏమైంది, గొరిల్లా చనిపోయింది, గొరిల్లా వాళ్ళకు లాభం తెచ్చిపెట్టింది, ఇప్పుడు అది లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి చెప్తారన్నమాట, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, ఫస్ట్ అటెండెన్స్మెంట్ వేయండి. ఏమని, ఒక 6 అడుగులు ఉండే ఒక మనిషి మంచి బలంగా ఉండాలా. ఎన్ని అడుగులు ఉండాలా? 6 అడుగులు. 6 అడుగులు మంచి బలంగా ఉండాలన్నమాట మనిషి. అలాంటి వ్యక్తి కావాలి మనకు అని చెప్పేసి యాడ్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్. సో ఇస్తే ఏం చేస్తారు, అందరూ వస్తారు, ఇంటర్వ్యూకి వస్తారు, నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పేసి. అలా ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ మేనేజ్మెంట్ రమేష్ అనే వ్యక్తిని సెలెక్ట్ చేస్తుంది. ఎవరిని? రమేష్ ని సెలెక్ట్ చేసి ఏం చెప్తారు, చూడప్ప రమేష్, ఏంది లేదు, నువ్వు వచ్చిన తర్వాత ఒకే ఒక పని చేయాలా, 10 గంటల సేపు ఇక్కడ పని చేయాలా, ఒక 8 గంటల సేపు లేదంటే 10 గంటల సేపు ఇక్కడ పని చేయాలా. కానీ నువ్వు ఇక్కడ ఏదైతే పని చేస్తావో ఎవ్వరికి చెప్పుకోకూడదు, బయట ఎవ్వరికి చెప్పకూడదు అన్నమాట, తెలియకూడదు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని. నువ్వు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తాం శాలరీ. నువ్వు 20,000 అడుగు, 30,000 అడుగు, 40,000 అడుగు, మేము ఇస్తాం. కానీ నువ్వేం చేయాలా, ఇక్కడ ఉండేది మొత్తం ఎవరికి చెప్పకూడదు అన్నమాట. సో ఏం చేస్తాడు రమేష్, సరే అంత డబ్బులు వస్తాయి కదా ఇంకేంది అని చెప్పేసి ఒప్పుకుంటాడు. సో ఏం చేస్తారంటే, మరుసటి రోజు ఆ రమేష్ కు చనిపోయింది కదా గొరిల్లా, దాని చర్మం పీకి దాని మీద వేస్తారు, రమేష్ కు తొడిగిస్తారు అన్నమాట. ఎలాగా, గొరిల్లా లాగా తయారు చేస్తారు. చూస్తే రమేష్ అనుకోరు ఎవరైనా కానీ, ఏమనుకుంటారు, గొరిల్లా అనుకుంటారు. సో ఏం చేస్తారు, ఆ జూలోనే ఆ రమేష్ ను ఉంచి నువ్వేం చేయాలా, గొరిల్లా లాగా యాక్ట్ చేయాలా. గొరిల్లా ఎలా అయితే అరుస్తుందో అలా అరవాలా. పిల్లలు ఎవరైనా వచ్చారనుకో ఏం చేయాలా, నవ్వుపియాలా. అలా చేయాలా. అప్పుడు నీకు ఎంత అడిగితే డబ్బులు ఇస్తాము, కానీ ఎవరికి ఈ విషయం చెప్పకూడదు అని చెప్పేసి మేనేజ్మెంట్ అంటుంది. సో రమేష్ ఏం చేస్తారు, ఇంకా ఒప్పుకుంటాడు. అలా ఎవ్వరికి కూడా గొరిల్లా చనిపోయింది అని చెప్పేసి తెలియదు. ఎందుకు, అక్కడ గొరిల్లా ఉంది, నిజంగానే గొరిల్లా అది కాదు. దానిలో ఎవరున్నారు, రమేష్ ఉన్నాడుగా. ఎవరికి తెలియదు, ఓహో ఇది గొరిల్లానే అని చెప్పేసి సరదాగా ఆడుకుంటూ దాన్ని చూసుకుంటూ ఉన్నారనమాట. అలా గడుస్తుంది. ఒకసారి ఏమైందంటే, ఒక స్కూల్ వాళ్ళు పిల్లల్ని తీసుకొస్తారు టూర్ లాగా. ఇప్పుడు మీకు చెప్తూ ఉంటారుగా, ఎక్కడైనా తీసుకుపోతాం టూర్ కి అక్కడికి. అలా ఏం చేస్తారు, తీసుకొస్తారు జూ పార్క్ కి.
సో పిల్లలందరూ ఒకే చోట ఉంటే ఏం చేస్తారు? సైలెంట్ కూర్చుంటారా? లేదు. ఏం చేస్తారు? కొంతమంది అల్లరి చేస్తూ ఉంటారు, కొంతమంది ఆడుతూ ఉంటారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఏది పడితే అది చేస్తూ ఉంటారు కదా. అలా చేస్తూ ఉన్నారన్నమాట. అలా చేస్తున్నప్పుడు కొంతమంది ఏమో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఏంది? క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్రికెట్ ఆడుతూ ఉంటే ఈ గొరిల్లా చూసిందన్నమాట. గొరిల్లాకి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. అంటే గొరిల్లా అంటే ఇక్కడ రమేష్ కు క్రికెట్ అంటే ఇష్టం. సో ఏం చేస్తున్నాడు? తొంగి చూస్తూ ఉన్నాడు అనమాట. అరే క్రికెట్ బాగా ఆడుతున్నారు కదా పిల్లలు అని చెప్పేసి. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అప్పటికే 2 మ్యాచ్లు ఓడిపోయారు క్రికెట్ లో. 3వ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ అనేది సీరియస్ వచ్చేసింది అనమాట. అంటే ఒక బాల్ 6 కొట్టాలా, అప్పుడే గెలుస్తుంది. లేదనుకో 3 మ్యాచ్లు ఓడిపోతారు. ఇంట్రెస్టింగ్ ఉందనమాట. అయ్యో గెలుస్తుందా లేదా అని చెప్పేసి రమేష్ ఏం చేస్తున్నాడు? ఆశగా చూస్తూ ఉన్నాడు, తొంగి చూస్తున్నాడు. కానీ కనిపించట్లే. ఎందుకు? చుట్టూ పిల్లలు ఉన్నారుగా. పిల్లలు అంటే ఏం చేస్తారు? అడ్డం ఉన్నారు కాబట్టి కనిపించట్లే. ఏం చేస్తాడు? ఇంకా బోన్ ఉంటుంది కదా చుట్టూ, కేజ్, దానిపైన ఎక్కి కూర్చుంటాడు. దేని మీదకి? కేజ్, బోన్ ఉంటుంది కదా, బోను, దాని మీద ఎక్కుతాడు. దాని మీద ఎక్కి చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటాడు, కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? 6 కొడతారు. సో మ్యాచ్ విన్ అవుతుందిగా. ఆవిడ ఆ సంతోషంలో ఏం చేస్తాడు? ఇంకా ఇంకో బోన్, పక్కన ఇంకో బోన్ ఉంటుంది అనమాట. దాంట్లో పడిపోతాడు. దప్పమని పడిపోతాడు అనమాట. పడిపోతే అక్కడ ఏముంది? టైగర్, పులి ఉంది. ఏముంది? పులి ఉంది అనమాట. సో ఆ పడిన వెంటనే ఏమవుతుందంటే సౌండ్ వస్తుంది కదా, దబ్బుమని. సో ఆ సౌండ్ కి టైగర్ ఇలా చూసింది అనమాట. చూసి అబ్బా దొరికింది లంచ్ అని చెప్పేసి ఏం చేస్తుంది? వస్తుంది, దగ్గరకు వస్తా ఉంటుంది. ఇక్కడ రమేష్ ఉన్నాడుగా, ఏమవుతున్నాడు? వణికిపోతూ ఉన్నాడు. కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాడు అనమాట. అయ్యో పులి వచ్చేస్తుంది, నన్ను తినేస్తుంది, ఇప్పుడు అయిపోయింది, నా బతుకు అయిపోయింది, కథం అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఎవరు? రమేష్. సో పులి కూడా ఏం చేస్తూ ఉంటుంది? దగ్గరకు వస్తూ ఉంటుంది. ఆ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆ గొరిల్లా ఉంది, ఆ గొరిల్లా భయపడుతూ ఉంటుంది అనమాట. ఏస్తుంది? భయపడతా ఉంటుంది. దగ్గరకు వచ్చేసింది. ఇంకో 4 అడుగులే, అయిపోయింది, నేను చచ్చిపోతే ఇంకా అయిపోయింది అని, హార్ట్ అటాక్ తోనే పోయేటట్టున్నానని చెప్పేసి రమేష్ అనుకుంటూ ఉంటాడు. అలా 4 అడుగులు 2 అడుగులు ముందుకు వచ్చేసింది. అదేం చేసి వాడేంది? రమేష్ వణికిపోతా ఉన్నాడు. అయిపోయింది, చనిపోతా అనుకుంటూ ఉన్నా అనమాట. అప్పుడే సడన్గా పులి వచ్చి, భయపడద్దు రమేష్, నేను సురేష్ అంటుందన్నమాట. ఏమంటుంది? అంటే ఏంది? అక్కడ ఉండేది నిజమైన పులేనా? దాంట్లో ఎవరున్నారు? సురేష్. అంటే పులిలో కూడా ఒక మనిషి ఉన్నాడు, అది నిజమైన పులి కాదు. సో అప్పటిదాకా ఈ గొరిల్లా ఏం చేసింది? భయపడిపోతూ ఉంది, వణికిపోతుంది. అవును కదా? ఇప్పుడు మీరున్నారు, ఎవరైనా పులి వచ్చింది అనుకో, వేషం వేసుకొని, ఆ వేషం అని మీకు తెలియదు, నిజమైన పులి అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు భయపడిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. అరే నేను వచ్చి, నేను మీ ఫ్రెండ్ రానేసరికి నీ ఏమవుతుంది? అబ్బా రిలాక్స్ అయిపోతారు. ఓహో వీడు మనిషేనా అని చెప్పేసి గుండె చల్లబడుతుంది. అలాగా అనుకుంటారు అనమాట. సో మన లైఫ్ లో కూడా ఏమవుతూ ఉంటుందంటే ప్రతి దానికి భయం. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే భయం, చదువుకోవాలంటే భయం, ఎవరి దగ్గర మాట్లాడాలంటే భయం, దేనికైనా సరే భయం. దేనికి భయం? మనకు అది ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకు తెలియదు కాబట్టి మనం ముందే భయపడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఏదైనా పెద్ద టార్గెట్ ఉందనుకోండి, ఇప్పుడు చిన్న గులకరాయి అయినా సరే మనకు పెద్ద కొండలా కనిపిస్తుంది. అవును కదా? అయ్యో ఇది ఇంతలా ఉంది, నేను మోయలేను అని చెప్పేసి ముందే భయపడిపోతూ ఉంటాం. మేము ట్రై చేయము, ఏం చేయము, ముందు ఏం చేస్తాం? భయపడిపోతాం. ఆ గులకరాయిని మీరు ఎత్తగలరు, కానీ భయంతో మీరేం చేస్తారు? ఇవి నేను లేపలేను అని చెప్పేసి ట్రై చేయకుండా వదిలేస్తారు. అది వేస్ట్. అవును కదా? ఏదైనా సరే మనం ప్రయత్నిస్తే గానీ మనకు తెలియదు. ఇప్పుడు ఎవరో ఒక సపోజ్ ఉన్నారు, వచ్చి నీకు చెప్తారు, ఒరే దాన్ని నువ్వు చేయలేవరా అని చెప్పేసి. అప్పుడు నువ్వు ఆగిపోతావా? ఆగిపోతే ఏమవుతుంది? ఎవరికి నష్టం? వాడిగా, నీకా? మీకేగా. మీరు ఆపేస్తారు అనుకోండి, మీకే నష్టం. వాడు చూడలేదు, ఏం చేయలేదు, నీకేదో చెప్పాడు, అరే అది చేయలేవరా అని. వాడు ట్రై చేశాడు అనుకో, వాడు చేయలేదు, నీకు చెప్తాడు, అరే నువ్వు చేయలేవరా అని చెప్పేసి. మీరు ఎక్కడ ఆగిపోయారు అనుకోండి, ఇంక వేస్ట్. మీలో సత్తా ఉంటుంది, కానీ మీరు వాడు చెప్పాడు కదా అని చెప్పేసి వదిలేస్తారు. అదే ఒకసారి ట్రై చేస్తే వస్తుందిగా. ఒకసారి కాకపోయినా, 2 సార్లు కాకపోయినా, 3వ సారి అయినా సరే వస్తుంది. అలా 100 సార్లు 1000 సార్లు అయినా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. సో దాని అర్థం ఏంటి? ఎప్పటికైనా సరే ట్రై చేయాలా. మీరు ఫస్ట్ లోనే ఆగిపోయారు అనుకోండి, అది నిజమైన ఫెయిల్యూర్. అదే ప్రయత్నం చేస్తూ ఓడిపోయారు అనుకోండి, అది నిజమైన ఫెయిల్యూర్. ప్రయత్నం చేస్తూనే ఉండాలా. సో అప్పుడే మనం ఏదైనా సరే సాధించగలం. ఓకేనా? అర్థమైందిగా?
ఎప్పటికైనా సరే భయపడకూడదు. దేనికైనా సరే, మాట్లాడడానికైనా, చదవడానికైనా, ఇంగ్లీష్ నేర్చుకోవడానికైనా, మాట్లాడడానికైనా. ఓకేనా? అర్థమైందిగా? భయపడతారా దేనికైనా సరే?